హాయ్ దిస్ ఈజ్ జెన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే కర్వ్ ఇచ్చారు, టాంజెంట్ ఇచ్చారు. ఇది కర్వ్. దీని యొక్క ఈక్వేషన్ ఎంత ఇచ్చారు? x పవర్ m ఇంటూ y పవర్ n ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n. టాంజెంట్ అంటే ఏంటి? ఒక స్ట్రైట్ లైన్ అనేది కర్వ్ మీద ఏదన్నా పాయింట్ని టచ్ చేస్తా వెళితే దాన్ని ఏమంటారంటే టాంజెంట్ అంటారు. ఇక్కడ ఇది టచ్ చేసిన పాయింట్ e ఆఫ్ x1, y1 అండ్ ఇంకేం చేస్తుంది? కోఆర్డినేట్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే x యాక్సిస్ y యాక్సిస్ని కట్ చేస్తుంది. ఎక్కడ? ఏ పాయింట్ దగ్గర, బి పాయింట్ దగ్గర. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర వాల్యూస్ అంతా ఓన్లీ ఎక్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఎందుకు? ఇది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ని మాత్రమే కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ మాత్రమే ఉంటుంది. ఈ బి పాయింట్ దగ్గర ఓన్లీ వై వాల్యూ ఉంటుంది. ఎందుకు? టాంజెంట్ అనేది ఓన్లీ వై యాక్సిస్ని మాత్రమే కట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ వై వాల్యూ మాత్రమే ఉంటుంది. సో ఏ అంటే x,0, బి అంటే 0, y. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు? ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పాడు. ఏపీ అంటే ఏంటి? ఏ నుంచి పీకి ఉన్న డిస్టెన్స్. పీబీ అంటే ఏంటి? పీ నుంచి బీకి ఉన్న డిస్టెన్స్. ఈ రెండు డిస్టెన్స్లు కట్టి వాటి రేషియోలు కడితే ఆ రేషియోలు అనేవి కాన్స్టెంట్ అని చూపించాలి. సో ఇక్కడ మనం ఇచ్చిన ఈక్వేషన్ని రాసుకుందామా? గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఎంత? x పవర్ m ఇంటూ y పవర్ n ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n. మరి ఈ పాయింట్ దగ్గర కర్వ్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ద ఈక్వేషన్ ఆఫ్ curve at p of x1, y1 is x1 power m into y1 power n equals to a power m plus n. ఇక్కడ x ప్లేస్లో ఏమొస్తుంది? x1 వాల్యూ వస్తుంది. y ప్లేస్లో ఏమొస్తుంది? y1 వాల్యూ వస్తుంది. దీన్ని ఏమనుకుంటారంటే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటారు. అండ్ ఇంకా ఈ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏపీని పీబీ డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నాకేం తెలియాలి? x, y వాల్యూస్ అనేవి తెలియాలంటే ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ తెలియాలి. ఆ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే స్లోప్ అనేది కావాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉన్న స్లోప్ని కనుక్కోవాలంటే నేను ఈ కర్వ్ యొక్క స్లోప్ని బట్టి ఈ పాయింట్ యొక్క స్లోప్ అనేది కనుక్కుంటాను. మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? కర్వ్ యొక్క ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ x పవర్ m ఇంటూ y పవర్ n ఈక్వల్స్ టు a పవర్ m ప్లస్ n విత్ రెస్పెక్ట్ టు x. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఎలా రాసుకోవచ్చు? d బై dx ఇంటూ x పవర్ m ఇంటూ y పవర్ n ఈక్వల్స్ టు d బై dx ఇంటూ a పవర్ m ప్లస్ n. ఇది ఏ ఫార్మెట్లో ఉంది? d బై dx ఇంటూ uv. d బై dx ఇంటూ uv అంటే ఏం తెలుసు? u ఇంటూ d బై dx ఇంటూ v ప్లస్ v ఇంటూ d బై dx ఇంటూ u. ఈ ఫార్మెట్లో మనం ఈ d బై dx ఇంటూ x పవర్ m ఇంటూ y పవర్ n రాసుకోవాలి. ఇది u, ఇది v. u అంటే ఎంత? x పవర్ m ఇంటూ d బై dx. v అంటే ఎంత? y పవర్ n ప్లస్ v అంటే ఎంత? y పవర్ n ఇంటూ d బై dx ఇంటూ u అంటే ఎంత? x పవర్ m ఈక్వల్స్ టు x పవర్ m ఇంటూ d బై dx y పవర్ n. మనకి d బై dx x పవర్ n అంటే ఫార్ములా ఏం తెలుసు? n ఇంటూ x పవర్ n మైనస్ 1 అని తెలుసు. సో డైరెక్ట్గా దీన్ని d బై dx ఇంటూ y పవర్ n అంటే ఎలా రాసేసుకోవచ్చు? n ఇంటూ y పవర్ n మైనస్ 1 అని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఏ టర్మ్ ఉంది? y టర్మ్. మనం ఏం చేస్తున్నాం? విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే ఇవి రెండు ఫంక్షన్స్ కదా. y అనేది ఒక ఫంక్షన్, n అనేది ఒక ఫంక్షన్ కాబట్టి d బై dx ఇంటూ ఈ ఫంక్షన్కి అయిపోయింది. ఈ ఫంక్షన్ని డిఫరెన్షియేట్ చేసాం. ఈ ఫంక్షన్ కూడా డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి d బై dx ఇంటూ y ప్లస్ y పవర్ n ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసి రాసుకోవచ్చు. m ఇంటూ x పవర్ m మైనస్ 1. m అని ఎందుకు యూజ్ చేసాం? ఇక్కడ n ప్లేస్లో ఇక్కడ ఏముంది? m ఉంది కాబట్టి m అనేది యూజ్ చేసాం.
ఇంటూ ఏమైనా వస్తుందా? రాదు. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి మనం ఏమీ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ఇంటూ ఎమ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1 డి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ వై పవర్ ఎన్ అంటే ఇంత వాల్యూ వచ్చింది. ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై పవర్ ఎన్ ఇంటూ ఎమ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1. దీన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఈక్వల్స్ టు డి బై డిఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఎం ప్లస్ అనేది ఏంటి? కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది మనకి? డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ 0. నెక్స్ట్ దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఎలా రాసుకోవచ్చు? ఈ ప్లస్ టేబుల్కి పంపిస్తే ఏమవుతుంది? మైనస్ అంటే ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై పవర్ ఎన్ ఇంటూ ఎమ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1. ఇక్కడ ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1 ఏం చేస్తుంది? మల్టిప్లికేషన్. అటేపుకి వెళ్తే డివిజన్. సో ఎలా రాసుకోవచ్చు? డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వై పవర్ ఎన్ ఇంటూ ఎమ్ ఇంటూ ఎక్స్ పవర్ ఎమ్ మైనస్ 1 బై ఎక్స్ పవర్ ఎమ్ ఇంటూ ఎన్ ఇంటూ వై పవర్ ఎన్ మైనస్ 1. ఇది నాకు కర్వ్కి వచ్చిన స్లోప్. అంటే ఈ కర్వ్ యొక్క స్లోప్. ఇప్పుడు నేను ఏం కనుక్కోవాలి? ఈ పాయింట్ దగ్గర ఉన్న స్లోప్ అనేది కనుక్కోవాలి. మనం ఏమనుకున్నాం? ఏదైతే కర్వ్ స్లోప్ ఉంటుందో అదే పాయింట్ స్లోప్ అవుతుంది అనుకున్నాం ప్రీవియస్ సమ్లో. ఇదే పాయింట్ స్లోప్ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. అంటే పాయింట్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూసే దీంట్లో సబ్స్టిట్యూట్ అవుతాయి. ఎక్స్ ప్లేస్లో x1 ఉంటుంది, వై ప్లేస్లో y1 ఉంటుంది. సో దీన్ని పాయింట్ స్లోప్ కింద రాసుకోవాలంటే అలా రాసుకోవచ్చు. ద స్లోప్ ఆఫ్ పాయింట్ ఎట్ p of x1, y1 is m equals to మైనస్ వై ప్లేస్లో ఏం రాయాలని చెప్పాను? y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 బై x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1. ఈ స్లోప్ని యూజ్ చేసుకుని మనం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఈ స్లోప్ అనేది ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ అవుతుంది. కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ p of x1, y1 with slope m equals to minus 1 power n into m into x1 power m minus 1 by x1 power m into n into y1 power n minus 1 is enta y minus y1 is equals to m into x minus x1. ఈ m ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. స్లోప్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం కదా. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. అటేపుకి వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది. అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y మైనస్ y1 ఈక్వల్స్ టు మైనస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x మైనస్ x1. దీన్ని yతో మల్టిప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y మైనస్ దీన్ని y1తో మల్టిప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y1 ఈక్వల్స్ టు దీన్ని xతో మల్టిప్లై చేస్తే ఎలా వస్తుంది? మైనస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ దీన్ని x1తో మల్టిప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది?
y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x1. ఇక్కడ మైనస్ లేకుండా చూసుకుందాం, అంటే ఈ మైనస్ వాల్యూని ఇటేపుకి పంపిద్దాం, ఈ మైనస్ వాల్యూని ఇటేపుకి పంపిద్దాం. మొత్తం ఈక్వేషన్ ఎలా వస్తుంది? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y, ఈ మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x ఈక్వల్స్ టు y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x1 ప్లస్, అంటే ఇవి మైనస్ వాల్యూ ఇటేపుకి వస్తుంది కదా, ప్లస్ అవుతుంది. x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y1. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x ఈక్వల్స్ టు y1 పవర్ n ఇంటూ m ఇంటూ ఇది ఏ ఫార్ములాలో ఉంది? a పవర్ m మైనస్ n. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? a పవర్ m బై a పవర్ n, అంటే x1 పవర్ m బై x1 ఇంటూ x1 ప్లస్ x1 పవర్ m ఇంటూ n ఇంటూ ఇది కూడా a పవర్ m మైనస్ n ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? y1 పవర్ n బై y1 ఇంటూ y1. ఇక్కడ y1 క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ x1 క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏం మిగిలినాయో అవి రాసుకుందాం. x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి ఏం మిగిలినాయి? y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m ప్లస్ x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n. దీంట్లో మనం y1 పవర్ nని x1 పవర్ mని కామన్ తీసేస్తే మనకి ఇంకా ఎంత మిగులుద్ది? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x ఈక్వల్స్ టు m ప్లస్ n అనేది మిగులుద్ది. దేన్ని కామన్ చేస్తాం? కామన్ చేసిన టర్మ్స్ని ఇక్కడ రాసుకుందాం. x1 పవర్ m ఇంటూ y1 పవర్ n, x1 పవర్ mని y1 పవర్ nని కామన్ తీస్తాను, ఇంకేం మిగిలింది నాకు? m ప్లస్ n. దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n. ఇప్పుడు మనకి ఈ వాల్యూ వచ్చింది కదా, ఈ వాల్యూని m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ nతో బోత్ సైడ్స్ డివైడ్ చేద్దాం. ఎలా రాసుకోవచ్చు? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x బై m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n ఈక్వల్స్ టు m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n బై m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది. దీన్ని డివైడ్ చేద్దాం. ఎలా రాసుకుంటాం? డివైడ్ చేస్తే x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n మైనస్ 1 ఇంటూ y బై m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m మైనస్ 1 ఇంటూ x బై m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n ఈక్వల్స్ టు 1. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? x1 పవర్ m ఇంటూ n ఇంటూ ఇది ఏ ఫార్ములాలో ఉంది? a పవర్ m మైనస్ n ఫార్ములాలో ఉంది. అంటే ఈ విధంగా రాసుకోవచ్చు, a పవర్ m బై a పవర్ n. అంటే ఎలా రాసుకోవచ్చు? y1 పవర్ n బై y1 ఇంటూ y బై m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ ఇది కూడా a పవర్ m మైనస్ n ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? x1 పవర్ m బై x1 ఇంటూ x బై
m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n ఈక్వల్స్ టు 1. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? x1 పవర్ m ఇంటూ n ఇంటూ y1 పవర్ n ఇంటూ y బై m ప్లస్ n ఇంటూ x1 పవర్ m ఇంటూ y1 పవర్ n ఇంటూ ఈ y1 ఉంది కదా దాన్ని కిందకి తీసుకొచ్చేస్తాం ప్లస్ y1 పవర్ n ఇంటూ m ఇంటూ x1 పవర్ m ఇంటూ x బై x1 ఉంది కదా దీన్ని కిందకి తీసుకొస్తాం ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏ వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి? x1 పవర్ m x1 పవర్ m y1 పవర్ n y1 పవర్ n. ఇక్కడ ఏ వాల్యూస్ క్యాన్సిల్ అవుతాయి? y1 పవర్ n y1 పవర్ n x1 పవర్ m x1 పవర్ m. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? n ఇంటూ y బై m ప్లస్ n ఇంటూ y1 ప్లస్ m ఇంటూ x బై m ప్లస్ n ఇంటూ x1 ఈక్వల్స్ టు 1. ఇక్కడ నాకు ఏం కావాలి? ఓన్లీ y వాల్యూ మాత్రమే కావాలి కాబట్టి ఎలా రాసుకుంటాను? y బై m ప్లస్ n ఇంటూ y1 హోల్ బై n ప్లస్ నాకు ఇక్కడ ఓన్లీ x వాల్యూ కావాలి కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాను? x బై m ప్లస్ n ఇంటూ x1 బై m ఈక్వల్స్ టు 1. ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకుంటానంటే x టర్మ్ ముందు వచ్చి ఎలా రాసుకుంటానంటే x బై m ప్లస్ n ఇంటూ x1 బై m ప్లస్ y బై m ప్లస్ n ఇంటూ y1 బై n ఈక్వల్స్ టు 1. ఇది నాకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. దీన్ని బట్టి x వాల్యూ ఈక్వల్స్ టు m ప్లస్ n ఇంటూ x1 బై m కామా y వాల్యూ ఎంత నాకు? m ప్లస్ n ఇంటూ y1 బై n. ఇప్పుడు మనకి ఏం తెలుసు? టాంజెంట్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది కదా. ద టాంజెంట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఏ కామా బి. ఏ వాల్యూ ఎంత అని తెలుసు మనకి? x కామా 0. బి వాల్యూ ఎంత అని తెలుసు? 0 కామా y. ఈ ఎక్స్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు నాకు పాయింట్ వచ్చినట్టేనా? m ప్లస్ n ఇంటూ x1 బై m కామా 0. బి వాల్యూ ఎంత అవుద్ది? అప్పుడు y వాల్యూలో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0 కామా m ప్లస్ n ఇంటూ y1 బై n. వీటిని యూజ్ చేసి ఇప్పుడు మనం ఏం కడదామంటే డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఏపీ డిస్టెన్సు పీబీ డిస్టెన్సు. దేర్ఫోర్ ద టాంజెంట్స్ ఇంటర్సెక్టింగ్ కోఆర్డినేట్స్ ఏంటి? m ప్లస్ n ఇంటూ x1 బై m కామా 0 అండ్ 0 కామా m ప్లస్ n ఇంటూ y1 బై n. అండ్ పీ వాల్యూ ఎంత? x1 కామా y1. వీటిని యూజ్ చేసి డిస్టెన్స్ కడదాం. ఏపీ యొక్క డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇక్కడ x1 అంటే ఇది, y1 అంటే ఇది, x2 వాల్యూ ఇది, y2 వాల్యూ ఇది. దీన్ని రాసుకుంటే ఎలా అవుతుంది? x2 అంటే x1 మైనస్ m ప్లస్ n ఇంటూ x1 బై m హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m ఇంటూ x1 అంటే mx1 మైనస్ m ఇంటూ x1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ n ఇంటూ x1 nx1 బై m హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. mx1 క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేముంటుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ nx1 బై m హోల్ స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ బై m స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ m స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ అంటే ఎంత? ప్లస్ m స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ బై m స్క్వేర్ ఈక్వల్స్ టు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ n స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ ఇంటూ y1 స్క్వేర్ బై m. ఇది దేని యొక్క డిస్టెన్సు?
ఏపీ యొక్క డిస్టెన్స్. ఇక్కడ బీపీ డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. x1 వాల్యూ ఎంత 0, y1 అంటే m+n × y1/n, x2 అంటే x1, y2 అంటే y1. దీనికి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి √(x2 - x1) ప్లస్ y2 - y1 ఇక్కడ x2 వాల్యూ అంటే ఎంత మనకి? x1 - 0 x1 వాల్యూ 0 కదా, ప్లస్ y2 అంటే వాల్యూ ఎంత? y1 - y1 వాల్యూ అంటే ఎంత? m+n × y1/n (2). దీన్ని సాల్వ్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? √(x1 - 0) అంటే x1 స్క్వేర్ ప్లస్ n × y1 అంటే ఎంత? ny1 మైనస్ m × y1 అంటే my1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ny1/n (2). ఇక్కడ ny1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేముంది? √(x1 స్క్వేర్ ప్లస్ మైనస్ my1/n (2) ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు? √(x1 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m²(y1 స్క్వేర్/n²). దీన్ని సాల్వ్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? ఈక్వల్స్ టు √(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/n². దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? √(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/(n²) స్క్వేర్ రూట్ క్యాన్సిల్. మనకి ఏ వాల్యూ వచ్చింది? బీపీ అంటే √(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/n. నాకు ఏపీ వాల్యూ ఎంత వచ్చింది? √(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/m వచ్చింది. బీపీ వాల్యూ ఎంత వచ్చింది? √(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/n వచ్చింది. సో నేను ఏపీ/బీపీ కట్టాలి. అప్పుడు నాకు కాన్స్టెంట్ వాల్యూ అనేది రావాలి. ఏపీ/బీపీ అంటే √(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/m/(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/n. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? √(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్/m n/(n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ కదా, n² × x1 స్క్వేర్ ప్లస్ m² × y1 స్క్వేర్. ఇది ఈక్వల్ కాబట్టి ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఈక్వల్స్ టు n/m. దేర్ఫోర్ ఏపీ/బీపీ వాల్యూ ఎంత వచ్చింది నాకు? n/m, విచ్ ఈజ్ కాన్స్టెంట్. Therefore, the ratio of AP by PB is constant.